గత ఎపిసోడ్లో కాంచనపై లేనిపోని నిందలేసి అత్తగారి గొలుసు దొంగిలించి అమ్మడానికి ప్రయత్నించిన భువన అడ్డంగా దొరికిపోయింది. అత్తగారు కాంతమ్మ ఆగ్రహానికి గురై ఇంట్లో నుండి గెంటివేయబడింది. అహంకారానికి అబద్ధానికి దక్కిన పరాభవమది. కాని ఓడిపోయిన వాళ్లు అంత తేలికగా తమ ఓటమిని అంగీకరించరుగా. సాయంత్రం కాంతమ్మ ఇంటికి కొంత దూరంలో భువన నిలబడి ఉంది. భువన కోపంతో తన తండ్రి భుజంగానికి ఫోన్ చేసింది. డాడీ డాడీ. ఏమా భువనా, ఏమైంది తల్లి? ఎందుకేడుస్తున్నావు? సురేష్ ఏమైనా అన్నాడా? సురేష్ కాదు డాడీ, అత్తయ్య గారు నన్నింట్లో నుండి గెంటేశారు. నడి రోడ్డు మీద నిలబెట్టారు డాడీ. ఏంటి, నిన్ను గెంటేయడమా? కాంతమ్మ గారికి అంత ధైర్యం ఎక్కడిది? అసలేం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటారు డాడీ? ఆ ఇంట్లో నాకంటే ఆ పెద్ద కోడలు కాంచనకే విలువెక్కువ. తనేం చెప్పినా నమ్ముతారు. నేను చిన్నదాన్ని కదా, నన్ను పని మనిషిలా చూస్తున్నారు. నేను ప్రశ్నించానని ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మీ పుట్టింటికి పొమ్మని గెంటేశారు డాడీ. మీ పరువు పోయింది డాడీ. కోటీశ్వరుడైన భుజంగం కూతురు రోడ్డు మీద అనాథలా నిలబడింది. భువనా, నువ్వక్కడే ఉండు, నేనిప్పుడే బయలుదేరుతున్నా. ఆ రాఘవయ్య సంగతేంటో, ఆ కాంతమ్మ పొగరేంటో ఈ రోజే తేల్చేస్తాను. నా కూతురు కంట కన్నీరు పెట్టిస్తారా? వాళ్ళంతా చూస్తాను. భువన ఫోన్ పెట్టేసింది. కన్నీళ్లు తుడుచుకుంది. తండ్రికి నిజం చెప్పలేదు. తన దొంగతనం గురించి దాచిపెట్టి కేవలం అవమానాన్ని మాత్రమే హైలైట్ చేసింది. ఇప్పుడు భుజంగం గారు వస్తున్నారు. యుద్ధం మొదలు కాబోతుంది. రాత్రి సమయం. రాఘవయ్య గారి ఇల్లు. ఇంట్లో అందరూ మౌనంగా కూర్చున్నారు. భువన వెళ్లిపోయిన సంఘటన అందరినీ కలచివేసింది. సురేష్ తలపట్టుకుని కూర్చున్నాడు. కాంచన వంటగదిలో పనిచేసుకుంటూ అప్పుడప్పుడు హాల్ వైపు ఆందోళనగా చూస్తుంది. హఠాత్తుగా ఇంటి ముందు పెద్ద కారొచ్చాగింది. భుజంగం గారు ఆవేశంగా లోపలికొచ్చారు. ఆయన వెనుక భువన తలదించుకొని వస్తుంది. రాఘవయ్య, రాఘవయ్య! రండి బావగారు, రండి. ఏంటి ఇంత ఆవేశంగా వచ్చారు? కూర్చోండి. కూర్చోవడానికి రాలేదు రాఘవయ్య, నిలదీయడానికి వచ్చాను. ఏమనుకుంటున్నారు అసలు మీరు? దూరం చుట్టాలు కదా అని నా స్థాయి కాకపోయినా ఒక్కగానొక్క కూతుర్ని మీ ఇంటికిచ్చాను. అలాంటిది నా బిడ్డని రోడ్డు మీద నిలబెడతారా? మీకెంత ధైర్యం? అన్నయ్య గారు, ముందో విషయం తెలుసుకోండి. మేమేం కారణం లేకుండా పంపలేదు. ఏం తెలుసుకోవాలి కాంతమ్మా? నా కూతురు ఫోన్లో ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయింది. డాడీ, కాంచనక్క చెప్పింది విని నన్ను గెంటేశారు అని చెప్పింది. ఇదేనా మీరు చేసేది? మీ పెద్ద కోడలు పేదింటి పిల్ల అని ఆమెని నెత్తిన పెట్టుకొని నా కూతురుని కాలి కింద చెప్పులా చూస్తారా? మావయ్య గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. కాంచన పేదింటి పిల్లే కావచ్చు, కానీ గుణవంతురాలు. భువనలా తప్పు చెయ్యదు. ఏయ్ రవి, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో యాకు. నా కూతురు ఏం తప్పు చేసిందయ్యా? ఆ కాంచన మీద ఈగ వారితే సహించరు, నా కూతురు మాత్రం బానిసలా పనిచేయాలా? బాబాయ్ గారు, మీరు ఆవేశంలో ఉన్నారు. భువన మీకేం చెప్పిందో తెలీదు, కానీ ఇక్కడ జరిగింది మీకు తెలియాలి. నువ్వు మాట్లాడకు కాంచన, ఇదంతా నీ వల్లే. నువ్వే నా కూతురు మీద చాడీలు చెప్పి ఇంట్లో నుండి గెంటేయించుంటావు. నా కూతురు సుఖపడుతుందనుకుంటే నరకం చూపిస్తున్నారు. అన్నయ్య గారు, ఇంకా చాలా ఆపండి. మీ కూతురు చేసిన ఘనకార్యాలు వింటే మీరే తలదించుకుంటారు. ఏం చేసింది నా కూతురు? ఎవరినైనా హత్య చేసిందా, లేక ఎవరి ఆస్తైనా కాజేసిందా? ఆస్తి కాజేయటమే కాదు, అంతకంటే ఎక్కువే చేసింది. ఇంటి బాధ్యత తీసుకోమంటే పారిపోయింది. అది భరించాం. కాని నా అత్తగారి బంగారు గొలుసు ఒకసారి తాకట్టు పెట్టింది. సర్లే అని మందలించాం. కాని ఇప్పుడు ఏకంగా దొంగిలించింది. ఆ దొంగతనం కాంచనపై నెట్టాలని చూసింది. భుజంగం గారు షాక్తో బిగుసుకుపోయారు. భువన తండ్రి వెనుక దాక్కోవడానికి ప్రయత్నించింది. ఏంటి, దొంగతనమా? నా కూతురు దొంగతనం చేయటమేంటి? కోట్ల ఆస్తి ఉన్న నా బిడ్డకి ఆ గొలుసొక లెక్క? అబద్ధం. నిజం బావగారు, ఇదిగో సాక్ష్యం. భువన తాకట్టు పెట్టిన రసీదు. తన స్నేహితుల ముందు గొప్పలకి పోయి అప్పులు చేసి వాటిని తీర్చడానికి ఇంట్లో నగలు మాయం చేసింది. అంతటితో ఆగలేదు బాబాయ్ గారు. ఆ నేరాన్ని నా మీద నెట్టడానికి చూసింది. మా నాన్నగారి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని నేనా నగలమ్మి పుట్టింటికి డబ్బు పంపానని అబద్ధపు సాక్ష్యాలు సృష్టించింది. ఒక ఆడపిల్ల అయ్యుండి తోటి ఆడదాని మీద ఇంత నింద వేయడానికి
భువనకి మనసెలా వచ్చిందండి? ఇంకా వినండి. అంత బయటపడ్డాక కూడా పశ్చాత్తాపం లేదు. ఆ గొలుసుని మళ్ళీ అమ్మి డబ్బు చేసుకోవడానికి బ్యాగులో పెట్టుకెళ్తుంటే కాంచన పట్టుకుంది. సాక్ష్యాధారాలతో సహా దొరికినా కూడా ఇంకా బుకాయిస్తుంది. ఇలాంటి దొంగబుద్ధున్న మనిషిని మా ఇంట్లో ఎలా ఉంచుకోమంటారు? రాఘవయ్య, కాంతమ్మ, కాంచన ఒక్కొక్కరుగా చెప్పిన నిజాలు వింటే భుజంగం గారికి నోట మాట రాలేదు. తన కూతురు ఇంత పని చేసిందా? తన పెంపకం ఇంతగా విఫలమైందా? భువన వైపు తిరిగాడు. భువన తలదించుకుని ఏడుస్తుంది. భువనా, వీళ్ళు చెప్తుంది నిజమేనా? నువ్వు దొంగతనం చేసావా? కాంచన మీద నింద వేసావా? డాడీ, నన్ను క్షమించండి. ఏదో తెలియక చేశాను. ఆ అప్పుల వాళ్ళ ఇంటికొస్తామని భయపెట్టారు, అందుకే. ఛీ, ఎంత పని చేసావు భువనా! నా పొరుగు బజారున పడేశావు. డబ్బు తక్కువైతే నన్ను అడగాలి కాని అత్తారింటి నగలు దొంగిలిస్తావా? అది కూడా తోడి కొడలి మీద నింద వేస్తావా? నిన్నిలాగేనా పెంచింది? మావయ్య గారు, కోపగించుకోకండి. జరిగిందేదో జరిగింది. కాని భువన ప్రవర్తన వల్ల మా అమ్మకి, కాంచన వదినకి చాలా బాధ కలిగింది. అందుకే అమ్మ కోపంతో వెళ్ళిపోమ్మంది. రాఘవయ్య గారు, కాంతమ్మ గారు, నన్ను క్షమించండి. నా కూతురు తప్పు చేసింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించింది. కాని తనింకా చిన్నపిల్ల, బుద్ధి లేక చేసింది. దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. బావగారు, మీరంటే మాకు గౌరవం. కాని ఇలాంటి మనిషిని ఇంట్లో పెట్టుకుంటే రేపు ఇంకేం చేస్తుందోనని భయం. నేను మాటిస్తున్నాను రాఘవయ్య గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు. నా పరువు కోసం, మన బంధుత్వం కోసం ఈ ఒక్కసారికి భువనని క్షమించి ఇంట్లోకి రానివ్వండి. లేకపోతే నా కూతురు బ్రతుకు రోడ్డు పాలవుతుంది. సురేష్, నువ్వైనా చెప్పు బాబు. ఒక కోటీశ్వరుడు, అహంకారి అయిన భుజంగం గారు అలా చేతులు జోడించి బ్రతిమాలుతుంటే రాఘవయ్య గారికి, కాంతమ్మకి జాలేసింది. ఎంతైనా మన కోడలే కదా అని మనసు కరిగింది. సరేలే అన్నయ్య గారు, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి మీ మీద గౌరవంతో భువనని మళ్ళీ ఇంట్లోకి రానిస్తున్నాం. కాని ఒక్క మాట, ఇంకోసారి కాంచన జోలికొచ్చినా, ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా ఈసారి నేను ఊరుకోను. తప్పకుండా కాంతమ్మ. భువన, అత్తయ్య కళ్ళకి దండం పెట్టు. కాంచనకని క్షమాపణ అడుగు. భువన అయిష్టంగానే కాంతమ్మ కాళ్ళకి దండం పెట్టింది. కాంచన దగ్గరికొచ్చి, సారీ అక్కా. పర్లేదులే భువన, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అది చాలు. ఇకపై తోటి కోడళ్ళలా కాదు, అక్క చెల్లెలలా ఉందాం. అందరూ సంతోషించారు. సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కాని భుజంగం గారి మనసులో మాత్రం ఒక ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంది. నా కూతురు, భుజంగం కూతురు, ఒక సామాన్య మధ్యతరగతి కోడలు కాంచనని క్షమాపణ అడగడమా? కాంచన దయతలిస్తే నా కూతురు ఇంట్లో ఉండాలా? ఈ అవమానం నా అహంకారాన్ని దహించేస్తుంది అని మనసులో అనుకున్నారు. భుజంగం గారు వెళ్లిపోతూ భువనతో కాసేపు రహస్యంగా మాట్లాడారు. భువన, ఏడవకు తల్లి. ఈ రోజు తలవంచక తప్పలేదు. ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ల వైపు ఉన్నాయి. కానీ ఈ అవమానాన్ని నేను మర్చిపోలేను. డాడీ, ఆ కాంచన నన్ను అందరి ముందు దోషిని చేసింది. అత్తయ్య ఇంట్లో నుండి గెంటేసింది. సురేష్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఇంత జరిగాక నేను ఈ ఇంట్లో ఎలా ఉండాలి డాడీ? ఉండాలి భువన, ఈ ఇంట్లోనే ఉండాలి. కానీ పాత భువనలా కాదు. పాము పడగ విప్పినట్టు కాదు, కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉండాలి. ఆ కాంచనని ఆకాశానికి ఎత్తారు కదా, అక్కడి నుండి కిందకి తోసెయ్యాలి. అంటే? కాంచన బలం ఆమె మంచితనం, ఆమె నిజాయితీ. ఈ రోజు ఆమె గెలిచింది ఆ నిజాయితీ వల్లే కదా. రేపు మనం దెబ్బ కొట్టాల్సింది కూడా అక్కడే. ఆమె నిజాయితీనే ఆమెకి ఉరితాడు కావాలి. కాంతమ్మకి కాంచన మీద ఉన్న నమ్మకం ముక్కలవ్వాలి. అప్పుడు నిన్ను గెంటేసినట్టే కాంచనని కూడా ఇంట్లో నుండి మెడపట్టి గెంటేయాలి. అప్పుడు నా కడుపు మంట చల్లారుతుంది. ఖచ్చితంగా డాడీ. ఈసారి నేను తొందరపడను. కాంచనని నమ్మిస్తాను. మంచిదానిలా నటిస్తాను. గోతిలో పడే సమయం వచ్చాక వెన్నుపోటు పొడుస్తాను. వెరీ గుడ్. నేను బయట నుండి ఏం చెయ్యాలో అది చేస్తాను. నువ్వు లోపలుండి పని కానివ్వు. వెళ్ళొస్తాను. భుజంగం గారు వెళ్ళిపోయారు. భువన కళ్ళలో నీళ్లు ఆరిపోయాయి. ఇప్పుడక్కడ మండుతున్నది పగ. హాల్లో అందరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు. కాంచన భువనకి
గ్లాస్తో పాలు తెచ్చిచ్చింది. భువన, అలసిపోయావు కదా, ఈ పాలు తాగు. థ్యాంక్స్ అక్క, నువ్వు దేవతవి. నన్ను క్షమించి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. భువన పాలు తాగుతూ గ్లాస్ చాటున కాంచన వైపు క్రూరంగా చూస్తుంది. కాంచన తనలో తాను, భువనలో మార్పు నిజమేనా, లేక ఇది తుఫాను ముందు ప్రశాంతత? ఏది ఏమైనా నేను జాగ్రత్తగా ఉండాలి. కాంచనకి తెలీదు తను పాలు పోసి పెంచుతున్నది పాముని అని. భుజంగం గారు భువన కలిసి వేయబోయే ప్లాన్ ఏంటి? ఈసారి వాళ్ళు కాంచన నిజాయితీని ఎలా టార్గెట్ చేస్తారు? ప్రతీకారం కోసం భువన ఎంతకైనా తెగిస్తుందా? ఈ కుటుంబంలో రాజుకున్న ఈ చిచ్చు కాంచన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో తెలియాలంటే 7వ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. గత ఎపిసోడ్లో కుట్రలు చేసి అబద్ధాలు చెప్పి ఇంటి పెత్తనాన్ని, పేరువా తాళాల్ని చేజిక్కించుకుంది భువన. కాంచన నిజాయితీని శంకించి కాంతమ్మ ఆమెను పక్కన పెట్టింది. కాంచనలో మార్పు మొదలైంది. ఇన్నాళ్లు తలదించుకుని విన్న కాంచన ఇప్పుడు తలెత్తి ప్రశ్నిస్తోంది. కాని ఆమె ఆవేశపడటం లేదు, ఆలోచించి అడుగేస్తుంది. సాయంత్రం పురోహితులు గారు ఇంటికొచ్చారు. రేపు జరగబోయే సత్యనారాయణ వ్రతం గురించి మాట్లాడటానికి. రాఘవయ్య గారు, రేపు ఉదయం 9 గంటలకు ముహూర్తం. పూజా సామగ్రి లిస్టు నిన్ననే చిన్నమ్మాయి గారికిచ్చాను. అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా? ఆ, మా చిన్న కొడలు చాలా షార్పులేండి, అన్నీ తెప్పించుంటుంది. భువనా, అమ్మ భువనా, ఆ పూజా సామగ్రి ఎక్కడ పెట్టావో తీసుకురా, పంతులు గారు చూస్తారంట. భువన గదిలో నుండి బయటకొస్తుంది. ముఖంలో కంగారు కనిపిస్తుంది. ఆ పూజా సామగ్రా, అది నేను రవిగారికి చెప్పాను తెమ్మని. ఆయన తెచ్చారో లేదో. రవి అక్కడికొస్తూ, నాకా? నువ్వెప్పుడు చెప్పావు నాకు? నిన్నటి నుండి నేను నిన్ను అడుగుతూనే ఉన్నాను లిస్ట్ ఇవ్వమని. నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, డోంట్ డిస్టర్బ్ అన్నావు కదా. అవును, ఆన్లైన్లో చేశాను, కానీ డెలివరీ లేట్ అయినట్టుంది. ఈ డెలివరీ బాయ్స్ ఉన్నారే, అసలు టైం సెన్సే ఉండదు. ఏంటే, రేపు పొద్దున పూజ పెట్టుకుని ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేసావా? పసుపు, కుంకుమ, తమలపాకులు ఎవరైనా ఆన్లైన్లో కొంటారా? అవి స్వచ్ఛంగా ఉండాలి. అత్తయ్యా, అంత సీరియస్ అవ్వకండి. ఏదో చిన్న మిస్టేక్. రేపు ఉదయం వచ్చేలా చూస్తానులేండి. కుదరదమ్మా, రేపు ఉదయం 6 గంటలకే కలశం స్థాపించాలి. ఈ రాత్రికి వస్తువులు లేకపోతే వ్రతం చేయడం కష్టం. చూసావా భువనా, ఇంటి బాధ్యత అంటే ఫోన్ పట్టుకుని తిరగటం కాదు, ఇలాంటి ముఖ్యమైన పనులు శ్రద్ధగా చెయ్యటం. ఇప్పుడు రాత్రికి రాత్రి సామాన్లు ఎక్కడ దొరుకుతాయి? పరువు పోయేలా ఉంది. అందరూ ఆందోళన పడతారు. భువన తలదించుకొని ఉంటుంది. అప్పుడు కాంచన లోపలి నుండి ఒక పెద్ద సంచి పట్టుకొనొస్తుంది. మావయ్య గారు, కంగారు పడకండి. ఇదిగోండి పూజా సామగ్రి. పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలు అన్నీ ఉన్నాయి. అందరూ ఆశ్చర్యంగా కాంచన వైపు చూస్తారు. కాంచనా, ఇవన్నీ నువ్వెప్పుడు తెచ్చావు? నీ దగ్గర డబ్బు లేదు కదా? అత్తయ్య, భువన సిటీ మనిషి కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే లేట్ అవుతుందని నాకు ముందే అనుమానం వచ్చింది. అందుకే మొన్న మీరు కూరగాయలకనిచ్చిన డబ్బుల్లో మిగిలిన చిల్లర దాచిపెట్టుంచాను. ఈ రోజు ఉదయం గుడికెళ్ళినప్పుడు పంతులు గారిని లిస్టు అడిగి తీసుకున్నాను. నా దగ్గరున్న కొంచెం డబ్బుతో కొన్నానివన్నీ. దేవుడి కార్యం ఆగకూడదు కదత్తయ్యా. కాంతమ్మ ముఖంలో పశ్చాత్తాపం కనిపించింది. భువన ముఖం మాడిపోయింది. భువన, పాపం, నువ్వు ఆన్లైన్ డెలివరీ వాళ్ళని నమ్మి మోసపోయావు. పర్లేదులే, వచ్చేసరి కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంటి పెద్ద కోడలిగా నా బాధ్యత నేను నెరవేర్చాను. నీ బాధ్యత నువ్వు మర్చిపోయినా నేను గుర్తు చేస్తూనే ఉంటాను. కాంచన మాటలు భువనకి చెంపపెట్టులా తగిలాయి. అందరి ముందు తను దోషిలా నిలబడాల్సొచ్చింది. కాంచన తెలివిగా తనని ఇరకాటంలో పెట్టింది. నిజంగా సమయానికి ఆదుకున్నావు కాంచన. నువ్వు లేకపోతే ఈరోజు మన పరువు పోయేది. కాంతమ్మ, చూసావా, కాంచన చేతిలో అధికారం లేకపోయినా బాధ్యతని భుజాన వేసుకుంది. అవునులేండి, మంచి పనే చేసింది కాంచన. భువన, నువ్వెళ్ళా సామాన్లన్నీ శుభ్రం చేసి దేవుడి గదిలో పెట్టు. నేనా? ఆ సామాన్లు తెచ్చింది తను కదా, తనే సర్దొచ్చుగా. అయ్యో భువన, నేను సర్దితే క్రెడిట్ అంతా నాకే వస్తుంది. నువ్వు కొత్త కోడలివి,
రేపు పూజలో కూర్చోవాల్సింది నువ్వే. నీ చేత్తో సర్దితేనే అత్తయ్య గారికి సంతోషం. పైగా తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా. దేవుడి గది తాళం కూడా నీ దగ్గరే ఉంది. నేనెలా వెళ్తాను చెప్పు? కాంచన చాలా లాజికల్గా భువనని లాక్ చేసింది. భువనకి పని చెయ్యక తప్పని పరిస్థితి. సరేలే. భువన సంచి లాక్కొని విసురుగా వెళ్ళింది. కాంచన రవి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కాంచన వేసిన మొదటి అడుగు విజయవంతమైంది. భువన అజమాయిషీ వల్ల జరిగే నష్టాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసింది. అది కూడా ఎక్కడా గొడవ పడకుండా అత్తగారికి అనుకూలంగా ఉంటూనే భువనని దోషిలా నిలబెట్టింది. రాత్రి అందరూ భోంచేసి పడుకోవడానికి వెళ్తున్నారు. భువన తన గదిలో రగిలిపోతూ ఉంది. సురేష్, ఆ కాంచనని చూసావా? ఎంత ఓవరాక్షన్ చేసిందో. కావాలనే సామాన్లు దాచిపెట్టి చివరి నిమిషంలో తీసి హీరోయిన్ అయిపోయింది. నన్నందరి ముందు బకరని చేసింది. భువనా, నువ్వు తప్పు చేశావు. తను సరిదిద్దింది. ఇందులో ఓవర్ యాక్షన్ ఏముంది? నువ్వు నిజంగానే ఆన్లైన్లో ఆర్డర్ చేసావా అసలు? ఆ చేశాను. కాదు, మర్చిపోయాను. అంటే ఆ బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ హడావిడిలో మర్చిపోయానులే. అంత మాత్రానికే నన్ను నిలదీస్తారా? చూడు భువనా, నీకు బాధ్యతలు తీసుకోవటం ఇష్టం లేనప్పుడు వదిలేసేయ్. అంతేగాని ఇలా అబద్ధాలు చెప్పి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకు. సురేష్ కోపంగా పడుకున్నాడు. భువనకది అస్సలు నచ్చలేదు. ఎలాగైనా కాంచన మీద రివెంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. కాంతమ్మ పట్టుచీర కట్టుకుని హడావిడిగా ఉంది. కాంచనా, ప్రసాదం రెడీ అయిందా? పంతులు గారు నైవేద్యం అడుగుతున్నారు. అయిందత్తయ్యా, రవ్వ కేసరి పులిహోర సిద్ధం. అప్పుడే భువన అక్కడికి గ్రాండ్గా తయారై వచ్చింది. కాని మెడలో ఉండాల్సిన కాంతమ్మ ఇచ్చిన పురాతన బంగారు గొలుసు లేదు. దానికి బదులు ఫ్యాషన్ జ్యువెలరీ వేసుకుని ఉంది. అమ్మా భువనా, చాలా అందంగా ఉన్నావు. కాని నేను పెళ్లికి నీకు ప్రత్యేకంగా ఇచ్చిన గొలుసేది? అది వేసుకోమని చెప్పాను కదా. ఈరోజు వ్రతానికి అది వేసుకుంటేనే నిండుగా ఉంటుంది. అదా అత్తయ్యా, అది లాకర్లో ఉంది. తాళం ఎక్కడో మర్చిపోయాను. ఇప్పుడు వెతకలేనులేండి. ఈ నెక్లెస్ బాగుంది కదా, ఇది లేటెస్ట్ డిజైన్. లాకర్లో ఉందా భువనా? నిన్న రాత్రి నువ్వు డ్రెస్సింగ్ టేబుల్ మీద అన్ని నగలు తీసి పెట్టుకున్నావు కదా, నేను చూశాను. లాకర్లో పెట్టడం నేను చూడలేదే. నువ్వు నా గదిలోకి దొంగచాటుగా ఎందుకు చూస్తున్నావు? నేను లాకర్లోనే పెట్టాను. అత్తయ్యా, అక్క కావాలని నా మీద నిందలేస్తుంది. నేను నిందలు వేయటం లేదు భువనా. ఆ గొలుసు చాలా విలువైంది. మావయ్య గారు అది మా అమ్మమ్మ గారి గుర్తు అని ఎంతో అపురూపంగా దాచారు. ఒకసారి వెళ్ళి చూడు. అవునమ్మా భువన, అది నాకు సెంటిమెంట్. ఒకసారి వెళ్ళి తీసుకురా, అందరూ చూస్తారు. భువనకి చెమటలు పట్టాయి. నేనెళ్లను అని మొండికేసింది. కాని అందరూ అడిగేసరికి తప్పక గదిలోకెళ్ళింది. కాంచన కూడా వెనకాలే వెళ్తుంది. భువన బీరువా అంతా వెతుకుతున్నట్టు నటిస్తుంది. కనిపించలేదు, ఎక్కడ పెట్టానో ఏంటో. భువనా, ఆ గొలుసు బీరువాలో లేదని నాకు తెలుసు. నీకేం తెలుసు? నిన్న సాయంత్రం నువ్వు మీ అమ్మగారితో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను. డబ్బులు అర్జెంటుగా కావాలి, డాడీకి తెలియకుండా పంపించు అని అడిగితే నువ్వు ఆ గొలుసును తాకట్టు పెట్టి డబ్బు పంపించావు కదా. భువన షాక్ తింటుంది. కాంచనకి ఇంత విషయం ఎలా తెలిసిందని భయపడుతుంది. అబద్ధం, నేనలా చేయలేదు. అబద్ధం చెప్పకు భువనా. ఆ షాపు రసీదు నువ్వు డస్ట్బిన్లో పడేస్తే చూశాను. ఇదిగో అది అని కాంచన ఆ రసీదుని చూపిస్తుంది. భువన ముఖం పాలిపోతుంది. అక్క, ప్లీజ్ ఈ విషయం అత్తయ్యకి చెప్పకు. మా అమ్మ ఫ్రెండ్కి హెల్త్ బాగోలేదు. అర్జెంటుగా డబ్బు కావాలంటే డాడీ ఇవ్వనన్నారంట. అందుకే ఇలా చేశాను. ప్లీజ్ అక్క, నా పరువు తీయకు. పరువు గురించి నువ్వు మాట్లాడకూడదు భువనా. ఆ గొలుసు అత్తయ్య గారి నమ్మకం. దాన్ని నువ్వమ్మేశావు. ఇప్పుడు నేను ఈ రసీదు తీసుకెళ్లి అత్తయ్యకి చూపిస్తే ఈ ఇంట్లో నీ స్థానం ఏమవుతుందో ఊహించుకో. అక్క, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇకపై నీ మాట వింటాను. సరే, ఈ ఒక్కసారికి నిన్ను కాపాడుతాను. కాని ఒక్క షరతు. ఏంటక్కా? ఏమైనా చెప్పు, చేస్తాను. బయటికెళ్ళి అత్తయ్యతో ఆ గొలుసు గురించి ఏదో ఒక అబద్ధం చెప్పి కవర్ చెయ్యి. వారం రోజుల్లో గొలుసు విడిపించి తీసుకురా.
ఈ విషయం తెలిస్తే అత్తగారు బాధపడతారని వదిలేస్తున్నాను. భువనకి వేరే దారి లేదు. తలూపింది. కాంచన వేసిన వ్యూహంలో భువన చిక్కుకుంది. ఇన్నాళ్ళు విర్రవీగిన భువన ఇప్పుడు కాంచన దయ కోసం పాకులాడుతోంది. కాంచన నిజం బయటపెట్టకుండానే భువనని మానసికంగా దెబ్బకొట్టింది. హాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. భువన కాంచన బయటకొచ్చారు. భువన ముఖం చిన్నబోయుంది. ఏమైంది భువనా, గొలుసు దొరికిందా? అత్తయ్య, అది గొలుసు కొంచెం తెగింది. అందుకే రిపేర్కిచ్చి మర్చిపోయాను. వారం రోజుల్లో వస్తుంది. ఓహో, అలాగా. సర్లే, కంగారు పడ్డాను పోయిందేమోనని. ఇంకొక విషయం అత్తయ్యా, ఈ ఇంటి బాధ్యతలు, పూజలు, వంటలు ఇవన్నీ నా వల్ల కావటం లేదు. నాకింకా అనుభవం లేదు. అందుకే ఈ బీరువా తాళాలు మళ్ళీ కాంచనక్కకే ఇచ్చేస్తాను. అక్కే ఇంటిని బాగా చూసుకోగలదనిపిస్తుంది. ఆ మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు. కాంచన కూడా నమ్మలేనట్టుగా చూస్తుంది. ఏంటే భువన, మొన్నే కదా తీసుకున్నావు, అప్పుడే ఏమైంది? ఏం లేదత్తయ్యా, నాకంటే అక్కే బెటర్ అని అర్థమైంది. భువన తాళాల గుత్తిని కాంచన చేతిలో పెట్టింది. మంచి పని చేసావు భువన. కాంచన చేతిలో తాళాలుంటే ఇంటికి ఒక ధైర్యం. కాంతమ్మ కూడా మౌనంగా ఒప్పుకుంది. కాంచన తాళాల గుత్తిని మళ్లీ తన నడుముకి తగిలించుకుంది. తాళాలు మళ్లీ కాంచన చేతికొచ్చాయి. కాని యుద్ధం ఇంకా ముగియలేదు. భువన ఈ అవమానాన్ని భరిస్తుందా? ఆ గొలుసుని వారం రోజుల్లో ఎలా తీసుకొస్తుంది? కాంచన గెలిచింది, కాని భువన పగ ఇంకా పెరిగింది. కాంతమ్మ కాంచనకి అనుకూలంగా మారుతుందా? లేక భువన మళ్లీ ఏదైనా కొత్త డ్రామా ఆడుతుందా? రాబోయే రోజుల్లో ఈ తోటికోడళ్ల కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియాలంటే